హాయ్ ఫ్రెండ్స్. దోసకాయ ఎండు రొయ్యలు, దోసకాయ పచ్చి రొయ్యలు, దోసకాయ నెత్తాళ్ళు, దోసకాయ ఎండు చేప, దోసకాయ ఉప్పు చేప, దోసకాయ కోడిగుడ్డు. వీటన్నిటిలో మీ ఫేవరెట్ ఏంటో నాకు కామెంట్ చేయండి. నాకైతే మా అమ్మ చేసే దోసకాయ ఎండు రొయ్యలు, దోసకాయ నెత్తాళ్ళు కాంబినేషన్ అంటే చాలా ఇష్టమండి. అది గాక మాది చీరాల కాబట్టి మా సైడు ఫ్రెష్‌గా ఫిషు, ప్రాన్స్, క్రాబ్, డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్ చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయన్నమాట. సో, అటు సైడ్ ఏంటంటే అసలు ఓన్లీ వెజిటబుల్స్ అసలు కుక్ చేయరండి. దాంట్లో ఏదో ఒకటి డ్రై ఫిష్ గానీ, డ్రై ప్రాన్స్ గానీ యాడ్ చేసి చేస్తారనమాట. లేకపోతే చిన్న చిన్న చేపలు గూడా దొరుకుతాయి. సో, వాటిని పులుసు పెట్టుకొని అలానే కానీ ఓన్లీ వెజిటబుల్స్ అయితే ఎక్కువ పర్సెంట్ చేయరు. ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది ఉండాల్సిందే అనమాట. సో, చీరాల వాళ్ళెవరైనా నా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. సో, ఈరోజైతే నేను దోసకాయ కర్రీ చేస్తున్నానండి. అంటే మనకిక్కడ హైదరాబాద్‌లో ప్రతి చోట అయితే ఈ డ్రై ఫిష్ కానీ, డ్రై ప్రాన్స్ కానీ దొరకవు. ఓన్లీ స్పెషల్ మార్కెట్స్‌లోనే ఉంటాయి. అది గాక ఇది రైనీ సీజన్ గాబట్టి కష్టమే. సో, ఈరోజైతే నేను అదే అండి ఒక సినిమాలో 'కోట శ్రీనివాసరావు' గారు కోడిని ఎదురు కట్టేసుకొని తిన్నట్లు నేనొక ఆమ్లెట్‌తో ఈ దోసకాయ కర్రీ అయితే ఆస్వాదిస్తూ తినేసాననమాట. ఎందుకో రుచి లేకపోతే అసలు ముద్ద దిగదండి. అది పచ్చడైనా సరే టేస్ట్‌గా ఉంటేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. అలానే మీ ఫేవరెట్